హాయ్ అండి. ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తా. చేదు లేకుండా కాకరకాయ పైన తోలంతా కొంచెం లైట్గా గీరేసి ముక్కలుగా చేసుకోవాలి. అవి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఒక మీడియం సైజు ఒక పీస్లో ఒక 2 అట్లా కట్ చేసుకోవాలి. అన్ని కాకరకాయలు అలా ముక్కలు ఫస్ట్ చేసుకుందాం. ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఉప్పు బాగా పట్టేలా ముక్కలకు బాగా పట్టేలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మసాలాకి వేయించిన పల్లీలు, చెక్క, లవంగం, ఒక యాలక్కాయ, కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టాలి. తర్వాత మిర్చి, ఒక ఆనియన్ వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టిన ఉప్పు కాకరకాయ ముక్కల్ని బాగా కలిపి రసం అంతా పిండి పక్కన పెట్టుకోవాలి. ఎంత చేదు అనేది లేకుండా ఉండడం కోసం ఇలా రసం పిండాలి. కొందరు చేదుగా ఉండాలనుకుంటే రసం పిండకుండా అట్నే చేసుకోవచ్చు. షుగర్ వాళ్ళకి మంచిది ఇది. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ ముక్కల్ని. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం పసుపు వేసి కొంచెం వేగనిద్దాం. కాకరకాయని మరీ ఎక్కువ ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం తగ్గించి పెట్టి మీడియంలో మంచిగా మగ్గనియాలి. ఇప్పుడు కాకరకాయ వేగింది కదా, ప్లేట్లో తీసుకుంటా. అదే ప్యాన్లో మళ్ళీ అదే ఆయిల్లో అల్లం వెల్లిపాయ బాగా ఫ్రై చేయాలి. కర్రీకి తగినంత అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. తర్వాత మిక్సీ కట్టి పెట్టిన మసాలాని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మాడకుండా చిన్ని మీద పెట్టి బాగా వేగనివ్వాలి. మసాలా బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో కారం, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి కొంచెం సేపు వేగనిద్దాం. తర్వాత ఫ్రై చేసి పెట్టిన కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత చింతపండు పులుసు వేసుకోవాలి. మీకు ఎంత పులుపు ఉండాలో చూసుకొని వేసుకోండి. నేను చింతపండు పులుసు 1 కప్పు వేసాను. 1 గ్లాస్ వాటర్ వేసాను చిన్న గ్లాస్తో. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. చేదు అనేదే ఉండదు. కొంచెం బెల్లం తీసుకున్నాను. కొంచెమే, మళ్ళీ ఎక్కువ వేస్తే తీయ అవుతుంది, అందుకని కొంచెమే వేసాను. ఇప్పుడు కలిపేసి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దింపేస్తా. వేడివేడిగా కాకరకాయ పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.